ఇది మీ బ్యాండ్ 9. నేనైతే ఈ బ్యాండ్‌ని ఆల్మోస్ట్ 6 మంత్స్ పైగా అయితే యూజ్ చేస్తున్నాను నా ఎవ్రీడే లైఫ్‌లో. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బ్యాండ్ యొక్క ఫుల్ రివ్యూ అనేది ఈ రివ్యూలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్యాండ్ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది? వర్కౌట్స్ ఎలా అంటే ట్రాక్ చేస్తుంది? అదేవిధంగా స్టెప్స్‌ని కరెక్ట్‌గా ట్రాక్ చేస్తుందా లేదా? స్లీప్ ఏ విధంగా ఉంది? ఏంటి అని. సో, ఈ వీడియో గురించి ఒక బ్రీఫ్‌గా చెప్పాలంటే ఇదొక రివ్యూ వీడియో కాకుండా ఈ బ్యాండ్ యొక్క గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అసలు ఇది ఓకేనా కాదా అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ వస్తాయని చూసుకున్నట్లయితే బాక్స్ లోపల మనకి ఆఫ్‌కోర్స్ ఈ బ్యాండ్ అయితే వస్తుంది. బ్యాండ్‌తో పాటుగా ఒక స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదొక సిలికాన్ స్ట్రాప్. ఈ స్ట్రాప్ కూడా మనకి బ్యాండ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్‌లో అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత కొంచెం పేపర్ వర్క్ ఉంది. అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే తెలిసే ఉంటుంది ఈ బ్యాండ్ నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నానని. మనకి ప్రెజెంట్ ఇండియాలో ఈ బ్యాండ్స్ అయితే అవైలబుల్ అయితే లేవన్నమాట. ఇదైతే ఇండియన్ వేరియంట్ అయితే కాదు. నేను సింగపూర్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. మనకైతే ఇప్పటికి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. ఎప్పుడు ఇవి మళ్ళీ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అని. సో ప్రెజెంట్ ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే బయట కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. ఇకపోతే ఫస్ట్ వచ్చే డౌట్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఇండియాలో వర్క్ అవుతుందా లేదా అని. నో గైస్, అటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇండియాలో యూస్ చేయొచ్చు. అండ్ మీరు ఓన్లీ ఒకే ఒక థింగ్ అయితే చేంజ్ చేయాలి. నేను ఈవెన్ అంటే ఈ బ్యాండ్ యొక్క అప్లికేషన్ మీద ఒక వీడియో చేసి ఆ వీడియోలో చెప్పాను. జస్ట్ మీరు కంట్రీ అయితే చేంజ్ చేసుకోవాలి అంతే అనమాట. నేనైతే సింగపూర్ సెట్ చేసి ఇండియా కాకుండా తర్వాత బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా అయితే యూస్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ బ్యాండ్ వేరియబిలిటీ అంటే చేతిలో వేసుకుంటే ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకి సిలికాన్ స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. పర్సనల్గా నాకైతే ఆ స్ట్రాప్స్ కరెక్ట్ అసలు నచ్చవు అనమాట అవి. సో అది ఈ బ్యాండ్ కానీ కాదు ఏ బ్యాండ్ కైనా సరే నాకైతే నచ్చవు. నాకు ఎలాస్టిక్ టైప్ అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఈజీగా మీరు లైక్ చేతికి వేసుకోవచ్చు, మళ్ళీ తీసేయచ్చు అనమాట ఇష్టం వచ్చినప్పుడు. అండ్ ఈవెన్ మీరు లైక్ ఏమంటారు ఫుల్ టైట్నెస్ అన్న ఫీలింగ్ కూడా అయితే ఉండదు. చాలా క్లాసీగా అండ్ కాన్ఫిడెంట్గా కూడా అయితే ఉంటారు మీరు ఈ బ్యాండ్ అంటే ఈ ఎలాస్టిక్ యూస్ చేస్తున్నప్పుడు. కానీ ఈ ఎలాస్టిక్ వాటితో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే ఇవి చాలా కాలం యూజ్ చేసిన తర్వాత కొన్ని నెలలు యూజ్ చేసిన తర్వాత ఈ ఎలాస్టిసిటీ అయితే పోతుందన్నమాట. ఒకవేళ మీరు చాలా చీప్ తీసుకున్నారంటే మేబీ 1 మంత్లో కూడా పోవచ్చు. సో మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను కొన్ని అంటే ఈ బ్యాండ్కి వేరే బ్యాండ్కి సరిపడేవి అంటే ఎలాస్టిక్ టైప్వి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి చూడండి ఎంత ప్రైస్ ఉంది ఏంటి ప్రెజెంట్ అనేది. అండ్ ఈవెన్ రివ్యూస్ కూడా అయితే చెక్ చేయండి. యాక్చువల్గా నేను ఈ బ్యాండ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇవైతే క్వాలిటీ బాగుంది. ఇప్పటి వరకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక తర్వాత వచ్చేసి ఛార్జింగ్ పరంగా చూసుకోవాలి. ఛార్జింగ్ అంటే మనకి దీంట్లో టైప్ సి సపోర్ట్ లేకుంటే మైక్రో ఎస్బీ సపోర్ట్ ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ అయితే కనెక్ట్ అవుతుంది. 2 పిన్స్ ఉంటాయి. సో దాంతో మనం అయితే ఛార్జ్ చేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ కేబుల్ ఎక్కడైనా పడేసుకున్నారంటే పోగొట్టుకున్నారంటే మీరు మళ్ళీ సపరేట్గా కేబుల్ అయితే పర్చేస్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ కేబుల్స్ అన్ని కూడా మనకి ఈజీగా అయితే దొరుకుతున్నాయి ఆన్లైన్లో. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ప్రకారం దీంట్లో 233 mAh అయితే ఉంది. మీరు అనుకోవచ్చు ఏంది 233 అంతేనా, ఎంత టైం వస్తుంది ఏంటి బ్యాకప్ అనేది. అండ్ ఫస్ట్ చెప్తాను ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికని. అప్రాక్సిమేట్గా 1 అవర్ అయితే టైం తీసుకుంటుంది. మీరు 0% నుంచి 100% వరకు ఛార్జ్ చేస్తున్నారంటే. రీసెంట్గా నేనైతే మళ్ళీ టెస్ట్ చేశాను. లైక్ 18% ఉన్నప్పుడైతే ఛార్జ్ చేశాను. అప్పుడైతే టైం 6:45 AM అయితే అవుతుంది. అది 7:38 AM ఆ టైం కల్లా అరౌండ్ 100% అయితే రీచ్ అయిపోయింది అనమాట. సో మనకి ఛార్జింగ్ స్పీడ్లో కానీ అండ్ బ్యాటరీ బ్యాకప్లో చెప్తాను. బ్యాటరీ బ్యాకప్ గురించి ఛార్జింగ్ స్పీడ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ మీరు మేబీ స్నానానికి వెళ్తుంటారు లేకుంటే ఏదైనా లైక్ వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు బ్యాండ్ తీస్తుంటారు చూసారా, ఆ టైంలో ఛార్జ్ చేసినా కూడా చాలు, మీకు మోర్ దెన్ సఫిషియంట్. మీరు కంటిన్యూగా అయితే యూస్ చేయొచ్చు బ్యాండ్ అనేది. ఇక బ్యాటరీ బ్యాకప్ అంటారా, దీని గురించి చాలా డీటెయిల్ అయితే మాట్లాడుకోవాలి. అంతకంటే ముందుగా దీంట్లో స్పీకర్స్ చాలా మందికి డౌట్ ఉంది దీంట్లో స్పీకర్స్ వస్తాయని చెప్పని. నో గైస్, దీంట్లో ఎటువంటి స్పీకర్స్ అయితే ఉండదు. ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే అయితే ఉంటుంది. వైబ్రేషన్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు అలారమ్స్, స్టాప్ వాచ్, టైమర్ ఇవన్నీ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. అప్పుడైతే మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ లాగా అయితే వస్తుంది. చాలా స్ట్రాంగ్ అవుతుంది వైబ్రేషన్ అనేది, అదైతే నేను చెప్పగలను. అండ్ సౌండ్ లేదు అన్న ప్రాబ్లం అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఒకవేళ సౌండ్ ఉన్నట్లయితే దానికి ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనం ఎవ్రీ టైం మనం దాన్ని కంట్రోల్ చేస్తుండాలి. లైక్ అంటే సౌండ్ రాకుండా అది ఇది అని. బట్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ చాలా స్ట్రాంగ్ అవుతుంది దీంట్లో. మనకి దాని పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక హీటింగ్ ఇష్యూస్ అంటారా, ఛార్జింగ్ చేస్తున్న టైంలో ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేదు. కానీ నేను ఒకే ఒక టైంలో హీటింగ్ ఇష్యూస్ అబ్జర్వ్ చేశాను. అది కూడా పీక్ సమ్మర్ టైంలో, మనం సమ్మర్లో ఉంటాం కదా ఆ టైంలో, అది కూడా డైరెక్ట్ సన్లైట్లో బయటకు వెళ్ళి యూస్ చేస్తున్నాను అంటే. సో అక్కడ కొంచెం హీట్ అయితే అయింది కానీ బట్ ఓవర్ హీటింగ్ అయితే కాదనమాట. ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాటరీ బ్యాకప్ గురించి. చాలా టైం నుంచి చెప్తానని. సో నా యూసేజ్ పరంగా ఫస్ట్ చెప్తాను. నేనైతే మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను అనమాట ఒక 1 to 2 అవర్స్. ఆ 1 to 2 అవర్స్లో కూడా కంటిన్యూస్గా వర్కౌట్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. లైక్ హార్ట్ రేట్, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను, స్టెప్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత నేను ర్యాండమ్గా అప్పుడప్పుడు స్టెప్స్ వేస్తుంటాను కాబట్టి అది ట్రాక్ చేస్తాను డే మొత్తంలో. దాని తర్వాత నైట్ టైం స్లీప్ కూడా అయితే ట్రాక్ చేశాను. వీటి అన్నిటికీ కూడా అంటే ఆల్మోస్ట్ ఇది మనం అన్ని బ్యాండ్స్లో యూస్ చేసేలాగా యూస్ చేశాను.
సో దీనికైతే నాకు అరౌండ్ ఒక 5-6 డేస్ బ్యాకప్ అయితే టైం వచ్చింది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. కొన్ని సార్లు ఈవెన్ 1 వీక్ కూడా అయితే వెళ్ళిపోతుందనమాట. అంటే 1 వీక్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఒకవేళ గనుక మీరు బేసిక్ థింగ్స్ కోసం అంటే లెట్స్ సే నోటిఫికేషన్స్ పరంగానే లేకుంటే టైం చెక్ చేయడానికి, లేకుంటే స్టెప్స్ కౌంట్ చేయడానికి ఆ విధంగా యూజ్ చేస్తున్నారంటే మీకు ఆల్మోస్ట్ 15 డేస్ కూడా అయితే వస్తుందనమాట దీని బ్యాకప్ అనేది. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ పరంగా, ఛార్జింగ్ పరంగా, హీటింగ్ ఇష్యూస్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు ఈ బ్యాండ్‌లో. ఇది చూడడానికి చిన్నదిగా ఉన్నా బట్ సత్తా మాత్రం చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సపోర్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకి బోత్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ వర్షన్స్ అన్ని డివైస్‌లోనూ వర్క్ చేస్తుంది. మీ ఫిట్‌నెస్ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను. అంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా మంత్స్ బ్యాక్. ఈ రివ్యూ చాలా లేట్ అవుతుంది. ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. అది ఎందుకో నాకు తెలియట్లేదు. బట్ ఫైనల్‌గా ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో మీకు నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్లికేషన్‌లో ఏమేమి ఫీచర్స్ అయితే వస్తాయి, మనం డిఫరెంట్ థింగ్స్‌ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఏంటి అని. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ బ్యాండ్ చాలా ఫాస్ట్‌గా అయితే కనెక్ట్ అవుతుంది మొబైల్ ఫోన్‌కి. నేను సైమల్టేనియస్‌గా దీంతో పాటుగా టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే యూజ్ చేశాను. సో టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతున్నాయి, ఇది కనెక్ట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఈవెన్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్‌లో నేను సాంగ్స్ వింటున్నప్పుడు ఈ బ్యాండ్ ద్వారా అయితే నేను సాంగ్ ట్రాక్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈవెన్ ప్లే ఆర్ పాజ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. కానీ ఆ సాంగ్ లెంత్ ఉంటుంది చూసారా? ఆ లెంత్‌ని అయితే మనం చేంజ్ చేయలేం. అంటే డైరెక్ట్‌గా 0 నుంచి 1 మినిట్‌కి షిఫ్ట్ అవ్వడం, లేకుంటే 2 మినిట్స్ షిఫ్ట్ అవ్వడం, లేకుంటే బ్యాక్ వెళ్ళడం ఆ విధంగా అయితే లేదు. జస్ట్ ట్రాక్‌ని చేంజ్ చేయొచ్చు, లేకుంటే ప్లే ఆర్ పాజ్ అయితే చేయొచ్చు. ఈవెన్ కాల్స్ కూడా అంతే అనమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్ ఈ బ్యాండ్స్ తీసుకునేది అందరూ ఎందుకంటే ట్రాకింగ్ కోసం. ఈ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా కొంటున్నారు బ్యాండ్స్ అంటే. సో ఇకపోతే ఫస్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎంత పెద్ద బ్రాండ్ తీసుకున్నా, ఈవెన్ యాపిల్‌కి వెళ్ళినా కూడా దాంట్లో మనకి 100% యాక్యురేట్‌గా అయితే ఉండదనమాట. ఆ రీడింగ్స్ అనేది ఒక స్లైట్ డీవియేషన్ అయితే ఉంటుంది. నేనైతే ఈ బ్యాండ్‌ని ఎలా యూజ్ చేశానో చెప్తాను. ఫస్ట్ నేనైతే స్టెప్స్ కౌంటింగ్ కోసం యూజ్ చేశాను. ఒక పర్టిక్యులర్ డేలో ఎన్ని స్టెప్స్ నేను నడిచానని చెప్పని. సెకండ్ థింగ్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్. ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా 24/7 అయితే పెట్టాను. అది కూడా ఎవ్రీ 1 మినిట్ ఇంటర్వెల్ టైమ్‌తో. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి వర్కౌట్ ట్రాకింగ్. సో ఈ వర్కౌట్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ట్రెడ్‌మిల్‌లో ఇంక్లైన్ వాక్ చేస్తున్నానా, లేకుంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నానా ఏంటిని దాని పరంగా సెట్ చేస్తాను. ఇక స్లీప్ ట్రాకింగ్ ఆటోమేటిక్‌గా అదైనా తీసుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో నేనైతే ఒకటొకటి బ్రేక్ డౌన్ చేస్తూ వెళ్తాను ఈ వీడియోలో సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకి 100% యాక్యురేట్‌గా అయితే ట్రాక్ చేయదనమాట. చెప్పాను కదా, ఏ బ్యాండ్ తీసుకున్నా కూడా మీకు 100% యాక్యురేట్‌గా అయితే ట్రాక్ చేయదు. మీకు పర్సెంటేజ్ పరంగా చెప్పాలంటే ఇది 90-95% యాక్యురేట్‌గా అయితే ఉంటుంది. నేనైతే టెస్ట్ చేశాను, లైక్ కౌంటింగ్ చేస్తూ టెస్ట్ చేశాను అనమాట. 1000 స్టెప్స్ నేను కౌంట్ చేయడం అండ్ ఈ బ్యాండ్‌లో చెక్ చేస్తే ఒక స్లైట్ డీవియేషన్ అయితే ఉంది. ఒక 100 స్టెప్స్ అటు ఇటుగా కొంచెం ఎర్రర్ అయితే చూపిస్తుంది. కొన్ని సార్లు ఏంటంటే 80-70 స్టెప్స్ ఆ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో అందుకే రౌండ్ ఫిగర్ చూసినట్లయితే ఒక 90-95% యాక్యురేట్‌గా అయితే ఉంటుంది ఇదనేది. ఉప్స్! పడలేదులెండి. ఇంకోటి ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఫోన్ లేదు అంటే బ్లూటూత్ కనెక్ట్ అవ్వకుండా నడుస్తున్నారన్నా కూడా ఇదైతే ట్రాక్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ దీంట్లో మనకి ఎటువంటి జీపీఎస్ అంటే బిల్ట్ ఇన్ జీపీఎస్ అయితే లేదనమాట. అంటే మనం ఎక్కడెక్కడ తిరిగాము ఏంటని చూపించడానికి. చేతి మూవ్‌మెంట్ ద్వారా, హార్ట్ రేట్ ద్వారా ఈ విధంగా అయితే కౌంట్ చేస్తుందనమాట. ఇకపోతే ఇష్యూ పరంగా అంటే ఈ ట్రాకింగ్‌లో ఎస్పెషల్‌గా నేను నోటీస్ చేసింది, ఒకవేళ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకొని ఫోన్‌ని ఒక చోట పెట్టేసి మీరు నడుస్తున్నారనుకోండి, స్టెప్స్‌ని ఇదైతే కౌంట్ చేయదు. జీరోలోనే ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఇది మొబైల్ ఫోన్ కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఆ మొబైల్ ఫోన్‌లోని జీపీఎస్ అయితే తీసుకుంటుందనమాట. సో ఆ జీపీఎస్ స్టేషనరీగా ఉంది కాబట్టి మీరు ఎంత తిరిగినా కూడా ఇది జీరోనే చూపిస్తుంది. ఇదొచ్చేసి వీళ్ళు సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేస్తే చాలా బాగుండేది. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమైనా చేస్తారా ఏంటి అనేది. సో ఒకవేళ మీరు దీన్ని కనెక్ట్ చేస్తున్నారు మొబైల్ ఫోన్‌కి అంటే మీరు కంపల్సరీ మొబైల్ ఫోన్‌తోనే ఉండాలి. అప్పుడు ఇదైతే కరెక్ట్‌గా ట్రాక్ చేయగలుగుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ అంటే హార్ట్ రేట్ మానిటరింగ్. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ యాక్యురేట్‌గా ఉంది. నేను ఈవెన్ వెరీ హై ఎండ్ బ్యాండ్స్‌తో కంపేర్ చేశాను. ఒక 2-3 బీట్స్ పర్ మినిట్ అయితే వేరియేషన్ వస్తుంది అంతే తప్ప మిగతాదంతా కూడా చాలా ఫాస్ట్ అంటే యాక్యురేట్‌గా అయితే ఉంది. నేనైతే 1 మినిట్ ఇంటర్వల్ టైమ్ అయితే సెట్ చేశాను దీనికి. ఎవ్రీ 1 మినిట్‌కి హార్ట్ రేట్ అయితే ట్రాక్ చేస్తుంటుందనమాట. సో దట్ అది ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఏంటని కూడా చూపిస్తుంటుంది. ఓవరాల్‌గా ఎస్టిమేషన్ అనమాట. ఇవంతా కూడా ఎస్టిమేషనే. మీరేమి పర్ఫెక్ట్‌గా ఇదే కరెక్ట్ అని మాత్రం తీసుకోకండి. సో హార్ట్ రేట్ పరంగా అంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక తర్వాత వచ్చేసి వర్కౌట్ మోడ్స్. ఈ బ్యాండ్‌లో మనకి బోల్డ్ అని వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఏం వర్కౌట్ చేస్తున్నాం ఏంటని. మీరు స్విమ్మింగ్ చేస్తున్నారా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారా, క్యాజువల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకుంటే ట్రెడ్‌మిల్ పరిగెడుతున్నారా, లేకుంటే ఇంక్లైన్ వాక్ చేస్తున్నారా, ఇలా డిఫరెంట్‌గా అయితే మీరు సెట్ చేసుకోవాలన్నమాట. బోల్డ్ అని వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మాన్యువల్‌గానే సెట్ చేసుకోవాలి.
ఇకపోతే మీరు వర్కౌట్ స్టార్ట్ చేశారు అంటే ఆ వర్కౌట్‌లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో అది చూపిస్తుంది. తర్వాత హార్ట్ రేట్ ఏ జోన్‌లో వర్క్ చేస్తున్నారో అది చూపిస్తుంది. తర్వాత ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఎన్ని స్టెప్స్ కౌంట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక స్టాటిస్టిక్స్ లాగా అయితే చూపిస్తుందనమాట. ఈవెన్ మీరు దీన్ని అంటే ఆ సెషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ అప్లికేషన్‌లో అయితే చూపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇకపోతే దీని శాంప్లింగ్ రేట్ ఎస్పెషల్‌గా ఈ వర్కౌట్స్‌కి నాకైతే కరెక్ట్‌గా ఎక్కడ దొరకలేదు ఇన్ఫర్మేషన్ అనేది. ఒకవేళ ఇది గనక కంటిన్యూయస్‌గా అయితే ట్రాక్ చేస్తుంది అంటే మనకి రిజల్ట్స్ ఆల్మోస్ట్ యాక్యురేట్‌గా అయితే ఉంటాయి. ఒకవేళ 1 మినిట్ ఇంటర్వల్ టైమ్‌లో చేస్తుంది అంటే కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి ఓవరాల్ వాల్యూస్ అనేది. సో వర్కౌట్స్ పరంగా ఇదైతే చాలా బాగా ట్రాక్ చేస్తుంది. అండ్ చెప్పాను కదా ఎలాస్టిక్ వే యూజ్ చేయండి. ఒకవేళ సిలికాన్ ఉన్నా కూడా మీకు పెద్దగా అంటే ఎక్కువ కాలం యూజ్ చేయలేరనమాట. కొంచెం హెవీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది హ్యాండ్‌లో. ఒకవేళ మీకు ఓకే అంటే యెస్, నో ప్రాబ్లమ్. ఇక తర్వాత వచ్చేసి స్లీప్ ట్రాకింగ్. ఇదైతే మనకి 80-90% యాక్యురేట్‌గా అయితే చూపిస్తుంది. ఎస్పెషల్‌గా దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈవెన్ దో నేను నిద్రపోతున్నా కూడా నిద్రపోయినప్పుడు మనం ఏం చేస్తాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! ఆ టైంలో కూడా ఇదేంటంటే మనం నిద్ర లేచామని చెప్పి కౌంట్ తీసుకుంటదనమాట. సో, ఆ విధంగా చాలా ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. కొన్ని సార్లు ఏంటంటే మనకి ఉన్నట్టుండి మధ్యలో మెలకువ వచ్చేస్తుంటుంది నిద్రలో. ఆ టైంలో ఇది నిద్రపోతున్నామని చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను ఒక 80-90% యాక్యురేట్‌గా అయితే చూపిస్తుంది అని. ఇంకోటి ఈ బ్యాండ్ కంటిన్యూయస్‌గా నైట్ మొత్తం చేతికి వేసి పడుకోవాలి అంటే మనం అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం ప్రాబ్లమ్‌గా అయితే ఉంటుంది. ఇరిటేషన్‌గా అయితే ఉంటుంది. అంటే స్టార్టింగ్ డేస్‌లో. కొన్ని డేస్ తర్వాత అలవాటైతే అయిపోతుంది. స్టిల్ ఒకవేళ మీకు ఆ కొన్ని డేస్ తర్వాత కూడా అలవాటు అవ్వట్లేదు అంటే బెటర్ మీరు ఫిట్‌నెస్ రింగ్స్‌కి దానికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అవి జస్ట్ ఫింగర్‌కి యాడ్ చేస్తాం కాబట్టి మనం ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఇక డేటా పరంగా చూసుకున్నట్లయితే స్లీప్ పరంగా దీంట్లో మనకి స్లీప్ ఎంత పడుకున్నాం అంటే ఓవరాల్ ఎన్ని హవర్స్ పడుకున్నాం అది చూపిస్తుంది. తర్వాత లైట్ స్లీప్, డీప్ స్లీప్ ఇవన్నీ కూడా అయితే చూపిస్తుందనమాట. నా దగ్గర ఎటువంటి వేరే బ్యాండ్ అయితే లేదు కంపేర్ చేయడానికి అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పని. బట్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇదైతే మనకి 80-90% యాక్యురేట్ గానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఈ డివైస్ అన్ని కూడా మనకి జస్ట్ ఒక రెఫరెన్స్ లాగైతే తీసుకోండి. నెంబర్స్ అనేది మీరేం కన్ఫర్మేషన్ కింద అయితే తీసుకోకండి. ఇవంతా కూడా జస్ట్ మనకి ఎలా అంటే ఓకే మనం చేస్తున్నామా లేదని చెప్పి తెలియడానికి అనమాట. ఒక 80-95 ఆ విధంగా అనమాట పర్సెంటేజ్‌లో చూసుకున్నట్లయితే 100% ఏ డివైస్ కూడా మనకి క్లారిటీగా అయితే చెప్పదు ఏంటి అని. సో ఇప్పుడు మాట్లాడుకుందాం పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఈ బ్యాండ్ గురించి. సో నేను ఇన్ని మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఆఫ్‌కోర్స్ నేను నోటీసే చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ పాజిటివ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా కాంపాక్ట్ అంటే చాలా చిన్నదిగా అయితే ఉంది. ఈజీగా మనం చేతికి వేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎస్పెషల్‌గా ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్‌తో. సిలికాన్ స్ట్రాప్ కూడా నేను కొన్ని సార్లు యూజ్ చేశాను. బట్ ఒకవేళ లాంగ్ టర్మ్ వరకు నేను అంటే ఒకవేళ గంటలు నేను యూజ్ చేయాలంటే నేను ఈ ఎలాస్టిక్ బ్యాండే యూజ్ చేస్తాను. కొన్ని ఏరియాస్ ఉంటాయి. అదేంటంటే మనకి ఎలాస్టిక్ బ్యాండ్ సెట్ అవ్వదనమాట. అలాంటప్పుడు నేను సిలికాన్ స్ట్రాప్ అయితే యూజ్ చేశాను. బట్ లాంగ్ టర్మ్ అయితే కాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్. ఇది కూడా చాలా బాగుంది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని హవర్స్ వస్తుంది, ఎన్ని హవర్స్ కాదు ఎన్ని డేస్ వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. నెక్స్ట్ థింగ్ ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ టైంలోనే మనకి ఇదైతే ఛార్జ్ అయిపోతుంది. ఇక వచ్చేసి ట్రాకింగ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్‌గా ఈ ప్రైస్‌కి ఇది చాలా వర్త్ అని అయితే చెప్తాను. ఇదే ప్రైస్‌లో మనకి డిఫరెంట్ ఫ్యాన్సీ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇండియన్ మార్కెట్ ప్లేస్‌లో. అవైతే మనకి యాక్యురేట్‌గా చూపిస్తలేదో తెలియదు గానీ బట్ వాళ్ళైతే ఓవర్ హైప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్‌గా నేను అమెజాన్‌లో చెక్ చేశాను అనమాట. వాళ్ళు పెట్టే ప్రైజెస్ కాకుండా అంటే ఇమేజెస్ ఎలా ఉంటాయంటే లిస్టింగ్‌లో ఈ చుట్టూ ఉన్న బెజల్స్ అనేది చాలా స్లిమ్‌గా అసలు లేవన్నట్టు చూపిస్తారు. బట్ ఇన్ రియల్ లైఫ్‌లో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువైతే ఉంటాయన్నమాట. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ కూడా చాలా బాగుండేదన్నమాట ఆ బ్రాండ్స్ నుంచి. సో ట్రాకింగ్ చాలా బాగుంది ఈ డివైస్‌లో ఈ ప్రైస్ రేంజ్‌కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఇది కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి స్క్రీన్ మీద. మరీ అంత నోటీసబుల్ అయితే కాదు. కొంచెం లైట్‌గా అయితే ఉన్నాయన్నమాట. చాలామంది అయితే దీనికి టెంపర్డ్ గ్లాస్ అని ఇంకపోతే ఔటింగ్ కేస్ అని యాడ్ చేస్తుంటారు. అవన్నీ అయితే యాడ్ చేయకండి గైస్. కొంచెం బల్క్‌గా అయితే అయిపోతుందనమాట. అది మళ్ళీ చేతిలో వేసుకున్నప్పుడు బాగుండదు. జస్ట్ ఎలా ఉందో అలానే యూజ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంక నెక్స్ట్ థింగ్ వచ్చేసి హీటింగ్ ఇష్యూస్. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేదు. నా యూసేజ్‌లో చాలా బాగా అయితే వర్క్ అయింది. తర్వాత వచ్చేసి బ్రైట్‌నెస్ లెవెల్స్. ఇవి కూడా చాలా సఫిషియంట్. మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ కంటే అయితే చాలా ఎక్కువైతే ఉంటుందనమాట. డైరెక్ట్ సన్‌లైట్‌లో నేను ఈజీగా అయితే యూజ్ చేయగలను దీన్ని. అండ్ ఆటోమేటిక్‌గా కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేది. అది కూడా చాలా బాగుంది. ఇకపోతే టచ్ రెస్పాన్స్ రేట్ అవ్వచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు, అప్లికేషన్ సపోర్ట్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఈ బ్యాండ్‌లో. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు. ఈవెన్ ఇది మనకి ఐపీ రేటింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. స్పెసిఫికేషన్స్ ప్రకారం 5 ATM అంటే అప్ టు 50 మీటర్స్ వరకు అయితే మీరు యూజ్ చేయొచ్చు ఈ బ్యాండ్‌ని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇకపోతే ఎటువంటి స్పీకర్ లేకుండా కూడా మనకి వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది ఈ బ్యాండ్‌లో. సో నోటిఫికేషన్స్ పరంగా జస్ట్ వైబ్రేషన్ ఎనఫ్ అనుకున్నట్లయితే చాలా గ్రేట్ థింగ్. ఈవెన్ మీరు అలారమ్స్ కానీ స్టాప్ వాచ్ ఇవన్నీ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. దీంట్లో ఇంకా మనకి బోల్డ్ అని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ స్ట్రెస్ మానిటరింగ్ అని SpO2 ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది. ఈ ప్రైస్ రేంజ్ కి బోల్డ్ అని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇవన్నమాట పాజిటివ్ థింగ్స్ నేను నోటీస్ చేసింది. ఇక నెగిటివ్ థింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ అఫ్ కోర్స్ దీని ట్రాకింగ్ 100% యాక్యురేట్ అయితే కాదు.
ఎస్పెషల్‌గా స్టెప్స్ పరంగా చూసుకున్నా, స్లీప్, వర్కౌట్స్ ఏ పరంగా చూసుకున్నా కూడా మనకి 100% యాక్యురేట్ అయితే కాదనమాట ఇవి. ఇకపోతే ఒకవేళ మీరు 24 అవర్స్ వేర్ చేయాలనుకుంటున్నారు. దీన్నైతే ఎస్పెషల్‌గా ఆ సిలికాన్ స్ట్రాప్‌తో చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈవెన్ ఈ ఎలాస్టిక్ వన్‌తో కూడా నాకు చాలా ఇబ్బందిగా అయితే వచ్చిందనమాట కొన్ని రోజుల వరకు. ఈవెన్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాను. ఎస్పెషల్‌గా నిద్రపోయే టైంలో. డే టైమ్ కండిషన్‌లో ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. చాలా బావుంటుంది ఎలాస్టిక్ బ్యాండ్ అనేది. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎటువంటి ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ అయితే లేదనమాట. మనం మాన్యువల్‌గా సెట్ చేయాలి. మనం ఏం వర్కౌట్ చేస్తున్నాం, ఏంటి అని చెప్పని. కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుతునో లేకుంటే మేబీ హర్రీలో అంటే కొంచెం ఫాస్ట్‌గా వర్కౌట్ కంప్లీట్ చేసి ఎళ్ళాలనుకున్నప్పుడు మనమైతే సెట్ చేయడానికి చూడం. ఎస్పెషల్‌గా మీరు ఒకవేళ ఫ్రెండ్స్‌తో గేమ్స్ ఆడుతున్నారనుకోండి. క్రికెట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ ఈ విధంగా. మీరు మళ్ళీ వెళ్లి సెట్ చేసుకోవడం అంతా అంటే టైం వేస్ట్ అవ్వడం. చాలా సార్లు ఏంటంటే మనం మర్చిపోయి ఆడేస్తూ ఉంటాం. ఆ టైంలో ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ ఉన్నట్లయితే చాలా బాగా అయితే హెల్ప్ అయ్యేది. బట్ దీంట్లో ఆ ఫీచర్ అయితే లేదు. సో ఫైనల్‌గా నా వర్డిక్ట్, నా తీర్పు గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీకు ఒక ఆల్ రౌండర్ ఫిట్‌నెస్ బ్యాండ్ అది కూడా అండర్ 6,000 రూపీస్‌లో కావాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్తాను. ఇది మనకి యాక్యురసీ పరంగా పక్కన పెట్టినట్లయితే అన్నీ అయితే ట్రాక్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 80-95%. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటారా? అది కూడా క్రేజీగా అయితే ఉంది. ఛార్జింగ్ టైం కూడా మరీ ఎక్కువైతే కాదు. ఒకవేళ మీరు ఎస్పెషల్‌గా స్లీప్ పరంగానే మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఏంటి అని తెలియాలి అంటే నాకు తెలిసి ఫిట్‌నెస్ రింగ్స్ చాలా బెస్ట్ ఆప్షన్. మీకు ఇరిటేషన్ ఫీలింగ్ ఏమైతే ఉండదనమాట. జస్ట్ మీరు ఫింగర్‌కి యాడ్ చేసుకొని పడుకుండిపోతారు అంతే. కానీ అవైతే దీనికి ఎక్స్‌ట్రా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాలి. అవి నాకు తెలిసి ఒక 15,000 పైన అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఆ విధంగా మీరైతే ప్రైస్ పెట్టాల్సొస్తుంది ఫిట్‌నెస్ రింగ్స్‌కి. ఇకపోతే ఈ వర్షన్ కాకుండా మీ బ్యాండ్ 10 కూడా అయితే రిలీజ్ అయింది. సో, దానికి కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఎవ్రీ వర్షన్ రిలీజ్ చేస్తున్నారంటే ఇంప్రూవ్‌మెంట్స్‌తోనే తీసుకొస్తారు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అంటే యెస్, ఈ బ్యాండ్ తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మీ బ్యాండ్ 8కి అయితే వెళ్ళకండి. మరీ డౌన్‌గ్రేడ్ అయిపోతుంది. ఇది తీసుకోండి మీ బ్యాండ్ 9 లేకుంటే మీ బ్యాండ్ 10కైనా వెళ్ళండి. ఇక ఫ్యూచర్‌లో ఎలా తీసుకొస్తారో మనకైతే తెలీదు. ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే మీ బ్యాండ్ 10 కూడా అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇదనమాట గైస్ ఓవరాల్‌గా నా రివ్యూ ఈ మీ బ్యాండ్ 9ది. చాలా మంత్స్ వెయిటింగ్ తర్వాత అయితే చేస్తున్నాను. ఇది కూడా ఒక పాజిటివ్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని మంత్స్ టెస్టింగ్ ద్వారా నాకు చాలా విషయాలు అయితే తెలిసాయి దీని గురించి. అవన్నీ కూడా మీకు అంటే షేర్ చేసుకోవడానికి టైం అయితే దొరికింది. ఒకవేళ మీకు గనుక ఇంకా స్టిల్ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అంటే లైక్ ఈ బ్యాండ్ గురించి లేకుంటే ఏదైనా ఫిట్‌నెస్ బ్యాండ్స్ గురించి నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను ఈ మధ్య కాలంలో. సో దట్ నాకు కొంచెం ఐడియా అయితే వచ్చింది. ఈ బ్యాండ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని చెప్పని. సో, ఒకవేళ మీరు కొంటున్నారంటే కింద కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. అది బ్యాండ్ కరెక్టా కాదా అని చెప్పడానికి కూడా. అండ్ ఈవెన్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అయితే మెసేజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, అదనమాట ఓవరాల్‌గా ఈ వీడియో. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అయితే యాడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏది కొంటున్నా సరే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఇలాంటి రివ్యూస్ మరిన్ని అయితే పోస్ట్ చేయగలను ఫ్యూచర్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.